ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు 5 ట్రోఫీలు అందజేసిన కెప్టెన్ రోహిత్ శర్మకు యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆ జట్టు కొత్త సారథిని ప్రకటించింది. 2 ఏళ్ల క్రితమే తప్పించి ఇటీవల మళ్లీ ఐపీఎల్ ట్రేడ్ ఆప్షన్ ద్వారా వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. దీంతో గత 10 ఏళ్లుగా రోహిత్ నాయకత్వంలో ఉన్న ముంబైకి కొత్త సారథి వచ్చినట్టయింది. కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్ లో హిట్ మ్యాన్ శకం ముగిసినట్టయింది. గుజరాత్ టైటాన్స్ ను వీడి తిరిగి ముంబై జట్టులో చేరిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా యాజమాన్యం ఎంపిక చేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తారని తాజాగా యాజమాన్యం ప్రకటించింది. దీనిపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహిళా జయవర్ధనే స్పందించాడు. ఏ మార్పుకైనా ముంబై ఇండియన్స్ కట్టుబడి ఉందన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు. 2013 సీజన్లో వరుస ఓటముల తర్వాత రికీ పాంటింగ్ వైదొలగడంతో రోహిత్ శర్మ ఆ సీజన్ మధ్యలో సారథ్య పగ్గాలు అందుకున్నాడు. సచిన్, జయసూర్య, షాన్ పొలాక్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు ఉన్న ముంబై ఇండియన్స్ సాధించిన ట్రోఫీని ఆ జట్టుకు హిట్ మ్యాన్ అందించాడు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ముంబై తొలి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలో అతడి నేతృత్వంలోనే ముంబై ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది. 2015వ సీజన్లో ముంబై జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా అపూర్వ విజయాలు అందించాడు. అయితే 2021లో ముంబై పాండ్యాను వేలంలో వదిలేసింది. 2022లో గుజరాత్ టైటాన్స్ అతడిని సారథిగా నియమించుకుంది. తొలి సీజన్లోనే అతడు గుజరాత్కు టైటిల్ అందించాడు. రెండో సీజన్లో కూడా జట్టును ఫైనల్కు చేర్చాడు. కానీ గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో విభేదాల కారణంగా అతడు తిరిగి ముంబై జట్టులోకి వచ్చేశాడు పాండ్యా.